వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 696 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 250 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. పూర్తి స్థాయి భూసేకరణకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వరంగల్ మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. వరంగల్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 696 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 250 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. పూర్తిస్థాయి భూసేకరణకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వరంగల్ మామునూరు కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక చూసుకున్నట్టుగైతే తెలంగాణలో రెండో ఎయిర్పోర్ట్ రాబోతుంది. అదే వరంగల్ ఎయిర్పోర్ట్. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఆదేశాలు అధికారులకు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఎన్ఓసికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్ట్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ కూడా ఆమోదం తెలిపింది. మరి ఆపరేషన్ కు ఉత్తర్వులు ఇచ్చారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. గత ఒప్పందంపై జిఎంఆర్ తో చర్చలు జరిపారు రామ్మోహన్ నాయుడు. ఎందుకంటే 150 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కి అనుమతి ఇవ్వరు. అయినప్పటికీ కూడా కేంద్రం ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. రామ్మోహన్ నాయుడు చర్చలు జరిపిన నేపథ్యంలో జిఎంఆర్ ఇందుకు ఒప్పుకోకపోయిన నేపథ్యంలో జిఎంఆర్ తో కూడా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మరి త్వరగా ఎయిర్పోర్ట్ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మరి ఈ మామునూరు ఎయిర్పోర్టు రావడంపై కూడా తెలంగాణ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ఎయిర్పోర్ట్ కు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చలు జరిపారు. వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలి, ఇక్కడ అవసరాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవసరాలు ఎయిర్పోర్ట్ అవసరం చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉండటం వల్ల ఇంత దూరం రావడం ఇక్కడికి అందరూ కూడా దీని మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక కొత్త ఎయిర్పోర్ట్ అవసరాన్ని కూడా కేంద్రానికి వివరించిన నేపథ్యంలో కేంద్రం కూడా కన్విన్స్ అయింది. అయితే రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ కు మంజూరు లభించింది. ఆయన ఈ విషయంలో చొరవ ఎక్కువ చూపించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా 693 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ఇంకా 253 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణకు 250 కోట్లు ఖర్చు పెట్టింది. అవసరమైన భూమిని ఇస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆసక్తి చూపింది. దాదాపుగా బడ్జెట్ లో చూసుకుంటే 105 ఎయిర్పోర్ట్లకు దేశవ్యాప్తంగా కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో మామునూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి ఆ మామునూరు ఎయిర్పోర్ట్ కి ఇవ్వడానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చూపిన చొరవ వల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. కేంద్రం కూడా ముందుకు వచ్చి వేగంగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా అయితే ఎయిర్పోర్ట్ కు సంబంధించి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీని కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించడం జరిగింది. పనులు చాలా స్పీడ్ గా చేపడతారు. మరి ఏడాది లోపు ఎయిర్పోర్ట్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. వరంగల్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 696 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 250 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయి భూసేకరణకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వరంగల్ మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాజేంద్ర, వరంగల్ ఎయిర్పోర్ట్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇప్పటికే 696 ఎకరాలలో మామూలు ఎయిర్పోర్ట్ 2.9 కిలోమీటర్ల రన్వే కలిగి ఉన్నది. ఇది 1930లో ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం కాలంలో అప్పుడు అవసరాల కోసం అంటే ఆజంజాయి మిల్లు వరంగల్లో ఉండేది. ఈ ఆజంజాయి ఉత్పత్తి అయినటువంటి వస్తువులన్నింటినీ కూడా సోలాపూర్, నాగ్పూర్, కాగజ్ నగర్ ఈ ప్రాంతాలకు రవాణా కోసం నిజాం కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలక్రమంగా 1981 వరకు ఎయిర్ బస్సులను కూడా అంటే తేలికపాటి విమానాలను సైతం అప్పుడు ఆ సమయంలో నడపడం జరిగింది. దాదాపు 1981 నుంచి 2025 వరకు విమాన రాకపోకలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అయితే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే 253 ఎకరాలు అదనంగా అవసరం అని చెప్పేసి
కేంద్ర విమానయాన సంస్థ సర్వేలో తేలింది. ఈ 253 ఎకరాల కోసం చాలా అడ్డంకులు ఉండే. రైతులందరూ కూడా ముందు ఇస్తామని, తర్వాత ఇవ్వమని, తర్వాత మార్కెట్ ధరకు ఇస్తామని చెప్పేసి చాలా మంది రైతులు భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఈ సమయంలో గతంలో ఉన్నటువంటి చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్న సమయంలో రైతులందరితో కూడా మాట్లాడి మార్కెట్ ధరకే ఇప్పిస్తామని చెప్పేసి వారితో మంత్రాలు కూడా కొనసాగింది. చివరికి కేటీఆర్ ఎన్నికల సమయంలో ఈ జోక్యం చేసుకొని దీని మీద ఉడాన్ పథకంలో ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వరంగల్ ఎయిర్పోర్ట్ పైన వరంగల్ ను ద్వితీయ రాజధాని చేయాలనే తలంపుతోని రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇటీవల మంత్రాలు కూడా జరపడం జరిగింది. ప్రధానమంత్రితో ఈ విషయం కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికోసం ఇప్పటికే 205 కోట్ల రూపాయలు 253 ఎకరాల భూసేకరణ కోసం ఇప్పటికే సేకరించడం జరిగింది. ప్రస్తుతానికైతే మామూలు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ వాసులు మాత్రం సంతోషం కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అనిల్.